తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. భూ కేటాయింపులపై గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన భూభాగోతం గురించి వివరిస్తూ మరియు అంతకు మునుపు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన భూ కేటాయింపులను ప్రస్తావిస్తూ తెలుగుదేశం నేత పట్టాభి చేసినటువంటి ఈ వ్యాఖ్యలను మీరు వినండి. ఇది విన్నాక ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు ఇంత ఘోరంగా వినియోగించుకునేందుకు మనకు శాసనసభలో బిల్లు ద్వారా అధికారం వస్తుందా, చట్టం చేయడం ఎంతవరకు సమంజసము అంటూ మనలో ప్రతి ఒక్కరు ఆలోచన రేకొస్తాయి. దయచేసి ఈ 4 వీడియోలను వీక్షించండి. ప్రతిపక్షం పాలకపక్షం పార్టీలతో మనకేం సంబంధం లేదు. వాస్తవాల్లో మీ ముందు ఉంచే ప్రయత్నం మా BR9 టీవీ చేసింది. దయచేసి వీక్షించి మీ అభిప్రాయాలను మీతో ఉంచుకోండి. ఆ తర్వాత క్రమంలో ఏ ప్రభుత్వం తప్పు ఏ ప్రభుత్వం ఒప్పు మీకు మీరు నిర్ణయించుకోండి. ఇవాళ భూ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో కూడా చేశారు సార్ భూ కేటాయింపులు, అద్భుతంగా భూ కేటాయింపులు చేశారు. దేనికి చేశారండి మీ భూ కేటాయింపులు? మీ పార్టీ ఆఫీసులకి దాదాపుగా 44 ఎకరాలు వివిధ జిల్లాల్లో. ఎంతకి కేటాయించుకున్నారు సార్? ఎకరానికి నెలకు 1000 రూపాయలు అంటండి. ఎకరానికి నెలకు 1000 రూపాయలు చప్పున ఈయన గారు 44 ఎకరాలు కేటాయించేసుకున్నాడు. ఏంటి జగన్ రెడ్డి గారు, ఇవేగా మీరు చేసినటువంటి భూ కేటాయింపులు? ప్రతి జిల్లాలో విలువైనటువంటి స్థలాలను మీ పార్టీ ఆఫీసుల పేరుతో ఆక్రమించుకొని అక్కడ మళ్ళీ ప్యాలెస్లు మీ ఇష్టానుసారం. ఎవడబ్బ సొమ్ము సార్? మీ ఇష్టానుసారం ఎకరాలు పార్టీ కార్యాలయాల పేరుతో మీరు కేటాయించుకోలేదా? దానికి ఏం జవాబు చెప్తారు? శారదాపీఠం స్వామీజీ గారికి 15 ఎకరాలు దాదాపుగా 230 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం ఎకరం 15 లక్షల రూపాయలకి ఇచ్చారు శారదాపీఠం మీ స్వామీజీ గారు, మీ రాజగురువు గారికి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈయన కుటుంబం గురించి ఒక ఆయన సినిమా తీశాడు, ఆయన యాత్ర 2. ఆ డైరెక్టర్ గారికి హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల భూమి ఫ్రీ. ఎలా ఇస్తారు సార్ ఉచితంగా? అంటే మీరు తీమన్నట్టు సినిమా తీస్తే భూములు ఇచ్చేస్తారా? ఇట్లా ఎంతమందికి ఎన్ని దోచిపెట్టారు సార్ మీరు? మీ తండ్రి క్విట్ ప్రోకో వ్యాన్ పిక్ పేరుతో కొన్ని 1000 ఎకరాలు. ఆఖరికి మీ ఇడుపులపై ఎస్టేట్ పరిస్థితి ఏంటి సార్? నిస్సిగ్గుగా 600 ఎకరాల భూమి కబ్జా చేసి ఆ రోజున మీ తండ్రి తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలదీసేసరికి క్షమించండి సార్, తప్పు చేశాను సార్ అని అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి చరిత్రయా మీది. మీరు భూ కేటాయింపుల గురించి మీరు మాట్లాడతారా? మీ ఎస్టేట్ కోసం 600 ఎకరాలు దళితులకి దళిత బిడ్డలకి దక్కాల్సినటువంటి అసైన్ ల్యాండ్స్ ని మింగినటువంటి చరిత్రయా మీది. నిస్సిగ్గుగా చేతులు జోడించి బాబు నన్ను క్షమించండి అసెంబ్లీలో మీ తండ్రి క్షమాపణలు కోరాడయా? ఏం మర్చిపోయారా? ప్రజలు మర్చిపోతారనుకున్నారా? ఇవాళ మీరు భూ కేటాయింపుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జగన్ రెడ్డి గారు. ఎగతాళి చేస్తా ఉన్నాడు. ఉర్సా అంట, ఉల్సా అంట, లులు అంట, లిల్లీ అంట. కొద్దిగా అయినా తమరికి సిగ్గనేది ఉందా సార్? మీరు వెళ్ళగొట్టినటువంటి లులు పరిశ్రమ, లులు కంపెనీని మేము తిరిగి వైజాగ్ తీసుకొస్తే ఎగతాళి చేస్తారా? ఇదేనా మీకు? నా వైజాగ్, నా ఉత్తరాంధ్ర, నేను రాజధాని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మీరు చేసింది ఏంటండి? రిషికొండకి గుండు కొట్టించి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు మీరు. 50 లక్షలతో ఒక బాత్ టబ్బు, 30 లక్షలతో మసాజ్ టేబుల్, 25 లక్షలతో కమోడు. ఇదే కదా మీరు వైజాగ్ తీసుకొచ్చింది? ఇంకేం తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు? మసాజ్ టేబుల్, లక్షల రూపాయల మసాజ్ టేబుల్, లక్షల రూపాయల బాత్ టబ్బు, ఇది మీరు వైజాగ్ తీసుకొచ్చింది మీ విలాసాల కోసం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి ఉత్తరాంధ్ర విశాఖ అభివృద్ధి చెందాలి, అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలి అని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమించి పెట్టుబడులు తెస్తామంటే దానిపైన బురద జల్లే కార్యక్రమం. మీరేం సాధించారండి? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఎన్ని పెట్టారు మీరు? 2019-24 మధ్య మీరు ఎన్ని SIPB మీటింగ్స్ పెట్టారు? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ జగన్ రెడ్డి. ఎన్ని మీటింగ్లు పెట్టారు మీరు? 5 సంవత్సరాలలో కేవలం 5 సార్.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి SIPB మీటింగ్స్ మీరు సంవత్సరానికి పెట్టింది ఒకటి. కానీ ఇవాళ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం 10 నెలలు అవుతుంటే ఇప్పటికి 5 మీటింగులు పెట్టడం జరిగింది. 5 మీటింగులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. మీరు 5 సంవత్సరాల్లో పెట్టిన మీటింగులు 5 అయితే మేము మొదటి సంవత్సరం 10 నెలల్లోనే దాదాపుగా 5 మీటింగులు పెట్టాం. 4,71,379 కోట్ల రూపాయలు పెట్టుబడులకి క్లియరెన్స్ ఇచ్చాం SIPBలో. 10 మాసాల్లో 5 మీటింగ్లలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ 4,71,379 కోట్ల రూపాయల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చింది. కానీ మీరు సాధించింది ఏంటి? 5 సంవత్సరాల్లో కేవలం 5 మీటింగ్లు పెట్టి ఉన్నటువంటి పరిశ్రమల్ని వెనక్కి తోలేశారు. జీవితంలో మళ్ళీ కాలు పెట్టాం ఈ రాష్ట్రంలో అని చెప్పి లులు పరిశ్రమ చైర్మన్ ఆ రోజున మాట్లాడితే ఇవాళ అదే మనిషిని ఒప్పించి, ఇవాళ అదే చైర్మన్ గారిని ఒప్పించి ఇవాళ మళ్ళీ లులు మాల్ అద్భుతంగా విశాఖ నగరంలో నిర్మిస్తున్నాం. కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇవాళ అందుకు కడుపు మంటగా ఉందా మీకు? 2019-24 మధ్య మనందరం చూసాం ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో, తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్లిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతులు అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకుదిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేం దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేం జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ USA ఎంటిటీ అయినటువంటి USA కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ ని, ఐటీ ఆఫీస్ ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపు 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్ కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్ కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం గక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్నా ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి. మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి ఇచ్చాం ఎకరం 99 పైసలకే. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో. మేమేం దాచిపెట్టట్లేదే. జీవో నంబర్ 7 డేటెడ్ 21/4/2025 అలాట్మెంట్ ఆఫ్ 21.16 acres of land at ITL Visakhapatnam to Messrs Tata Consultancy Services for establishing an IT campus with an investment of 1,370 crore with a potential employment of 12,000 persons. మేము ఇచ్చాం జీవో. మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే. జీవోలు లేకుండా మాయం చేయలేదే. జీవోల వెబ్సైట్ ని మూసేయలేదే.
లేదే. జీవోలు కూడా దాచిపెట్టినటువంటి 420 ప్రభుత్వం మీది కదా. మేము క్లియర్ గా రాసాం. ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్స్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 21.16 acres టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎట్ 99 పైసా. ఏంటి తప్పేంటి దీనిలో? ఇవాళ టీసీఎస్ కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి. ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఐటీ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దేశంలోనే ఒక అగ్రగామి ఐటీ కంపెనీ. ఆ కంపెనీకి టాటా వాళ్ళకి 99 పైసలకు మేము భూమి కేటాయించడం తప్పని చెప్పండి. ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా 1370 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా? 12,000 మంది ఉపాధి కల్పించడం నేరమా? మేము ఇచ్చాం 99 పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కి ఇచ్చాం. జీవో విడుదల చేశాం. జీవో పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే విధంగా ఉర్సా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా? మీరేమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా? మేము ఇప్పటికీ కూడా ఉర్సా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు. భూమి కేటాయింపుకి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం. ఎస్ఐపిబిలో ఏప్రిల్ 10వ తేదీన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి ఎస్ఐపిబి ఆమోదం తెలపడం జరిగింది. కానీ 99 పైసలకు కాదండి. మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో రాయిస్తున్నట్టు అబద్ధపు రాతలు ఏవైతే రాస్తా ఉన్నారో 99 పైసలకి కానే కాదు. వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 3.5 ఎకరాలు ఐటీ పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నం ఐటీ పార్క్ లో 3.5 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది.